నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. పూర్తి కోసం కోటి విద్యలు, వీళ్ళందరికీ తెలిసిన స్లోగనే. అంటే మనిషి తన జీవితాన్ని గడపడానికి, పొట్టపోసుకోవడానికి ఎన్నో రకాల విద్యలను అభ్యసిస్తున్నాడు. విద్యాభ్యాసం అందుబాటులో లేని టైంలో కులవృత్తుల్నే ఆసరాగా చేసుకొని బతికేవాడు. అది అందరికీ తెలిసిందే. ఇక విషయానికి వద్దాం. ఇక్కడ కొంతమందిని మీరు గమనించండి. అంటే ఇక్కడ ఒక ఆయన 1, 2, 3 అలా లైన్లో ఉన్నారు కదా, వీళ్ళందరిని గమనించండి. అంటే వీళ్ళు చేసే వృత్తి ఏంటో మీకు అర్థమై ఉంటుంది. కేవలం గమనించండి, అలా చూస్తున్నారు అంతే. చూడండి, ఆయన అయితే ఏదో శోధిస్తున్నాడు. అంటే అక్కడ ఏమైనా దొరుకుతుందా, అంటే సముద్రంలో ఏదైనా పుట్టుకొస్తుందా అనేది ఏమో నాకు, అంటే దాని గురించి పూర్తి వివరిస్తానండి. మీకు అర్థమైంది కదా. వాళ్ళు అయితే పర్టికులర్గా రైల్వే కీ మ్యాన్లు చూడండి, ట్రైన్ వెళ్తున్నప్పుడు పట్టాల వెనక అదే తనంగా చూస్తుంటారనమాట. అంటే ఏంటి, పట్టాలలో అంటే ట్రైన్ వీల్స్లో అన్న అలైన్మెంట్ ఏమన్నా తేడా ఉందా, అది చాలామంది గమనించి ఉంటారు. ఈ నేపథ్యం వీళ్ళు గమనించేది ఏంటంటే, సముద్రం అనగానే ఇప్పుడు చూడండి, ఇక్కడ పూజకు సంబంధించిన రకరకాలుగా పూలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. అంటే నిమజ్జనం చేస్తారండి. పూజలు అయిన తర్వాత ఆ పూజా ద్రవ్యాలను కానీ లేకపోతే పూలు పళ్ళు వగేరా అన్నింటినీ కొనుక్కుని సముద్రంలో నిమజ్జనం చేయడానికి వస్తూ నిమజ్జనం చేస్తూ, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, సముద్రంలో కొన్ని రకాల ఇవి వేస్తారన్నమాట. ఏంటి, డబ్బులు, అమౌంట్, రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ వగేరా అటువంటి వాటిని సేకరించడానికి, అంటే సముద్రం వేస్తే అవేం సముద్రంలోకి వెళ్ళిపోవు కదండి, ఎక్కడే ఒడ్డునే ఉంటాయి కదా. వాటిని సేకరించే పని కూడా ఒక వృత్తే. ఇప్పుడు అది అందుకే అన్నాను, కూటి కోసం కోటి విద్యలు అనేది ఉడుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్లో ఒక ఆయన ఏరుకుంటున్నాడు అతను, ఒక ఆయన ఏమో చేపలు పడుతున్నాడు గ్యాలంతో, అలాగనమాట. అంటే ఇటువంటి వృత్తులు కూడా ఉంటాయా అనిపించి మీకు చేశాను. ఇక ప్రస్తుతానికి వచ్చి ముందుకు వెళ్తూ నాకు కనపడ్డ చిన్న దృశ్యాలు మీకు చూపిస్తూ ఉంటాను. నేను ఆనందిస్తాను. ఈ ఎవరో సైకత శిల్పం చేశాడండి, చాలా బాగుంది కదా. మరొక విషయం, డిగ్రీ, బీకామ్, BA, BSc లేకపోతే బీటెక్, ఏ వృత్తి విద్యా కోర్సులు చదువుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఉద్యోగాలు అంతా తేరగా దొరుకుతులేదండి. కాంపిటీషన్ ఎక్కువైంది. చదువుకి సమానమైన, అంటే సంబంధిత ఉద్యోగాలు అయితే రావడం లేదు. అంటే చదువుతో సంబంధం లేకుండా, అంటే ప్రభుత్వ రంగం కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టిందండి. అది అందరికీ తెలుస్తున్నాయి. చాలా వరకు అంటే చదువుకున్న వ్యక్తులకి అందరికీ, అంటే ఆ వ్యూలో వెళ్ళాలి. ఎంతసేపు నేను చదువుకుంటున్నాను కదా, నాకు ఇన్ని % మార్కులు వస్తున్నాయని చెప్పి అంతటితో ఊరుకోకుండా ప్రభుత్వం కొన్ని స్కిల్ డెవలప్మెంట్, ఒక రకంగా చెప్పాలంటే ఈ సాంకేతిక విద్యని అందుబాటులోకి, అంటే యాక్చువల్ ప్రాక్టీస్లో మనుషులకి ఏమే రకరకాలుగా పనులు అవసరమైతే వాటికి సంబంధించిన ట్రైనింగ్ అయితే ప్రభుత్వానికి కల్పిస్తున్నారు ఉచితంగా. అందులోనూ కాకపోతే ఆ వేకి వెళ్ళాలి, ఆ రోడ్లోకి వెళ్ళాలి, ఆ మార్గంలో అన్వేషిస్తే మీకు తెలుస్తుంది. ముఖ్యంగా www.skilldevelopment.com కొడితే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. లేకపోతే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, ఏది కొట్టినా మీకు కొన్ని వెబ్సైట్లు ఓపెన్ అవుతున్నాయి. అంటే ప్రభుత్వం ఇచ్చేది ఏంటంటే, అందులో మీ యొక్క అర్హతకు తగ్గట్టుగా ప్రభుత్వం ట్రైనింగ్ ఇస్తుంది. అది కార్పెంటరీ విద్య కానించి, వెల్డర్ కానించి, ఏసీ మెకానిక్ ఏంటి, ఇంకా వాటర్ మీకు చాలా అండి, అన్ని రకాలుగా. అంటే నేను డిగ్రీ చదువుకున్నాను, బీటెక్ చేశాను, MBA చేశాను, MCA చేశానని కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మల్టీ స్కిల్స్ నేర్చుకోవడం తప్పలేదండి. నేను ఇంజనీరింగ్ చదివాను, దాని మీదే బేస్ అవ్వాలని ఏముందండి. ఈ రోజుల్లో పార్ట్ టైం జాబ్ ఏదైనా సరే మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అందరూ లక్షల్లో జీతాలతో ఉద్యోగాలు చేసుకోవాలని దాని మీద బేస్ అయితే మాత్రం మన ఎక్కడ చేసిన దొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది.
ఓ 25,000, 30,000, 15,000 మీరు రెగ్యులర్గా ఉద్యోగం చేసుకుంటూ ఈ పార్ట్ టైం జాబ్ కింద ఒక ఏసీ మెకానిక్ కానీ, లేదంటే ఇంకోటి చిన్న చిన్న వాషింగ్ మిషన్ రిపేర్స్ కానీ, లేకపోతే కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఐడియా ఉన్న వాళ్ళు వస్తే కనుక టీవీ మెకానిక్ కానీ, లేకపోతే కంప్యూటర్ రిపేర్ కానీ, వాళ్ళు గవర్నమెంట్ ప్రత్యేకించి ట్రైనింగ్ ఇస్తుంది, ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తుంది. ఇంకా మీకు ఓపుకుంటే ఉంటే కనుక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షాపు పెట్టుకోవడానికి కూడా చిన్న సైజు లోన్లు కూడా ఇస్తున్నాయి. సుమారుగా ఎటువంటి అంటే షూరిటీ ఏమీ లేకుండా సుమారుగా 2 లక్షల వరకు మీకు లోన్ సదుపాయం కూడా కల్పిస్తుంది. ఆ ప్రకారంగా మీరు ఎడ్యుకేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్తో నిమిత్తం లేకుండా ఔత్సాహికులు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే పథకాలను మాత్రం అందుకోండి. ప్రత్యేకించి ట్రైనింగ్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. మీ క్వాలిఫికేషన్కి మించి దానికి మించి సంపాదించుకోవచ్చండి. అంటే పట్టణ రంగాల్లో అయితే జాబ్తో పాటుగా ఈ మార్కెటింగ్ చాలా అందుబాటులో ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే సేల్స్ మ్యాన్గా, లేకపోతే సేల్స్ గర్ల్స్ కింద పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఆ పార్ట్ టైం జాబ్ అంటే మీకు దాంట్లో లక్షలు రావు, కానీ మీ అంతటా మీరు లైఫ్లో మీరు అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఒక మార్గం అయితే చూపుతుందండి ఆ పార్ట్ టైం జాబ్స్. కాకపోతే మీరు ఏళ్ళకి పరిమితం కాకుండా, అమ్మో నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉద్యోగం లేదు అని కుంగిపోకుండా, తల్లిదండ్రులకు భారం కాకుండా, నాకేంటి అమ్మా నాన్న సంపాదించారు వెనకాల తినడానికి ఉంది అనుకుంటే ఇంకేం లేదు. ఇంకా మన ఎదుగుదల అంతటితో సరి. నా ఆంతర్యం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. నమో నారాయణ.